పిఠాపురం ఊపిరి పీల్చుకున్నట్టుగా పిఠాపురం అభివృద్ధికి ప్రణాళిక వేయడానికి పవన్ కళ్యాణ్ గారు రేపు శనివారం ఆదివారం అక్కడే ఉండిపోతున్నారు. ఆయన వెంట అంటే యుద్ధానికి ఆయుధాలు వాటంతట అవే వస్తాయన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు చెయ్యబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పైన ఒక సమర శంఖారావం పూరించారు. దానికి సంబంధించి ఆయనతో పాటు ఆయన ఆయుధంగా తీసుకొచ్చినటువంటి ఏరి కోరి కేరళ క్యాడర్ కి సంబంధించినటువంటి ఐఏఎస్ కృష్ణతేజ గారిని ఏరి కోరి పవన్ కళ్యాణ్ గారు రెప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చి మొట్టమొదటిసారిగా ఇద్దరు కలిసి పిఠాపురంలో అడుగు పెట్టబోతున్నారు. దీనికి సంబంధించి కీలకమైనటువంటి అప్డేట్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఐఏఎస్ కృష్ణతేజ గారితో కలిసి పిఠాపురంలో 2 రోజులు ఉండబోతున్నారట. పిఠాపురం పరిసర ప్రాంతాల్లో అనేక కార్యక్రమాల్లో సమీక్షలు నిర్వహించి అక్కడ అభివృద్ధి ఎలా చేయాలి, అంతేకాకుండా రీసెంట్ గా పైలట్ ప్రాజెక్ట్ గా అక్కడ చెత్త సేకరణకి సంబంధించి ఒక పైలట్ ప్రాజెక్ట్ కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దానికి ఎలా చేస్తే బాగుంటుంది, సాధ్య అసాధ్యాలతో పాటు ఒక ప్రణాళికని ఐఏఎస్ కృష్ణతేజ గారు ఇప్పటికే రూపొందించినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రేపు ఉదయం అంటే శనివారం ఉదయం అక్కడ చేరుకుని శనివారం ఆదివారం 2 రోజులు కూడా అక్కడే ఉండి ఆయన సమీక్షలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఈసారి ఒక నిజాయితీ గల రాజకీయ నాయకుడిని, ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ని ఈసారి ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం. అది కూడా ఒకటే శాఖకి సంబంధించి. ఇప్పటికే ఐఏఎస్ కృష్ణతేజ గారు అంటే మనందరికీ తెలుసు, ఆయన కేరళ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఎంతో నిజాయితీగా అక్కడ ఎంతో మంది ప్రాణాలను రక్షించి, ముఖ్యంగా ఒక దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి పంచాయతీ రాజ్ని అక్కడ నిలబెట్టినటువంటి తీరు, ఎంతో అద్భుతాలు సృష్టించినటువంటి ఐఏఎస్ కృష్ణతేజ గారి పనితత్వం అనేది మనందరికీ చూసాం, విన్నాం. వినటమే తప్ప ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చూసే అవకాశం పవన్ కళ్యాణ్ గారి రూపంలో దొరికిందనాలి. ఆయన ఈ రోజు ఏరి కోరి తీసుకొచ్చినటువంటి ఐఏఎస్ కృష్ణతేజ గారిని దగ్గరుండి పిఠాపురం, ఆయన సొంత నియోజకవర్గం అయినటువంటి పిఠాపురం తీసుకువెళ్ళి ఒక సమగ్రమైనటువంటి నివేదిక ఏర్పాటు చేసుకుని ఒక ప్రణాళికని రెడీ చేసి పిఠాపురం అభివృద్ధి దేశానికే తలమానికం కావాలనే ఉద్దేశంతో పిఠాపురం అభివృద్ధిని ముఖ్యంగా అక్కడి నుంచి స్టార్ట్ చేసి రాష్ట్రం అంతా కూడా ఆ అభివృద్ధి ఫలాలు దిక్చూచిగా అంటే ఒక రోల్ మోడల్ గా దాన్ని తయారు చేసి మిగతా నియోజకవర్గాల నుంచి కూడా అదే తరహాలో అభివృద్ధి చేయడానికి ప్రణాళిక వేయడానికి కృష్ణతేజ గారిని తీసుకువెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా సరే ఒక సిన్సియర్ నాయకులు ఇద్దరిని ఈసారి పిఠాపురంలో చూడటం, ఒక నిజాయితీ గల గెలుపుకి కారణమైనటువంటి పిఠాపురం ప్రజలు ఈసారి వీళ్ళిద్దరిని చూసి చాలా హ్యాపీగా అక్కడ భారీ ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ఆల్రెడీ గెలిచిన తర్వాత వెళ్ళినా కూడా ఇది చాలా 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 స్పెషల్ అయినటువంటి విజిట్ అనుకోవాలి ఈసారి. మరి ఎలాంటి అద్భుతాలు ఈసారి పిఠాపురం నుంచి స్టార్ట్ అవబోతున్నాయి, అసలు వీళ్ళిద్దరు నిజాయితీ ఈసారి ఆంధ్రప్రదేశ్ కి ఎలా ఉండబోతుందో, అభివృద్ధి అనేది పిఠాపురం నుంచి ఎలా స్టార్ట్ కాబోతుందో, దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక తెలుగువారు పవన్ కళ్యాణ్ గారి పేరు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా పిఠాపురాన్ని చూస్తున్నారు. ఈ పిఠాపురం ఈసారి ఒక బ్రాండ్ కి ఈసారి ఒక పునాది మరొకసారి పడే అవకాశం, అది కూడా కృష్ణతేజ గారి అభివృద్ధి నుంచి, ఆయన మెలకువల నుంచి, ఆయన ఏదైతే ప్రణాళిక నుంచి ఈసారి ఎలా ఉండబోతున్నారని కూడా చూద్దాం.